హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను పల్లవి. సో, ఈరోజు నేను కార్తీక మాసం వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ముందుగా అయితే ఈరోజు 365 ఒత్తులు వెలిగించాలి కదా! దానికోసం ఇక్కడైతే ఒత్తులైతే నానబెడుతున్నాను. సో, ఆవునే తీసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని ఓవెన్‌లో పెట్టేస్తే నార్మల్‌గా కరిగిపోతుంది అని చెప్పేసి. సో, ప్యాకెట్ కరగబెట్టాలంటే కష్టం కదా! సో, అందుకని ఇట్లా బౌల్లో వేసుకొని ఓవెన్లో పెట్టేస్తున్నాను. మీరందరూ కూడా 365 ఒత్తులు వెలిగించారా? పౌర్ణమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది, బట్ స్టిల్ అనమాట అప్లోడ్ చేస్తున్నాను. ముగ్గురం కాబట్టి ఇక్కడ 3 కట్టలు తీసుకొచ్చి నానబెడుతున్నాను. ఇది నేను మార్నింగ్ 11:30, 12 అట్లా చేశాననమాట. సో, బయట మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకొని సో అప్పుడైతే నానబెడుతున్నాను. నేను యూజువల్గా అయితే చేసుకుంటాను, ఒత్తులు చేయడం వస్తుంది నాకు. బట్ కాకపోతే ఈ సంవత్సరం పత్తి లేదనమాట. సో, ఉన్న కొంచెం పత్తి ఉంది, అది ముగ్గురికి సరిపోదు. సో, అందుకని కొనుక్కొచ్చేసాం అనమాట. సో, సరిపోలేదు ఆవు నెయ్యి. సో, ఇంకొంచెం వేసేసి మళ్ళీ ఒకసారి 10 సెకండ్స్ ఓవెన్లో పెట్టి తీసేస్తే మొత్తం అంతా నానడానికి రెడీగా అయిపోయాయన్నమాట. చాలా చల్లగా ఉంటుంది కదా ఆవు నెయ్యి, ఇలా వేయగానే అలా గట్టిగా అయిపోతుంది. సో, మీరందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సో, ఇంకా కార్తీక దామోదర శరణు శరణు అనుకుంటూ నేనైతే ఇంకా పనులైతే స్టార్ట్ చేశాను. యూజువల్గా ఫాస్టింగ్ ఉంటాం కదా! సో, ఫాస్టింగ్ కూడా ఉన్నాను. ఈసారి కార్తీక పౌర్ణమి సండే వచ్చింది. అంటే వెంటనే 2 రోజులు ఫాస్టింగ్ అనమాట. సో, ఇవి మొత్తం అంతా పట్టేలాగా నెయ్యి అంతా ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు చేయాలి కదా! సో, దానికోసం పాలు పొంగల్ పెట్టాలి. పాలు పొంగలి కోసం ఇక్కడైతే గిన్నె అయితే రెడీ చేశాను. ఇత్తడి గిన్నె పాలు పొంగిద్దాము అని. యాక్చువల్గా నేను అంతకుముందు ఏదైనా ఒక ప్రసాదం చేసి దండం పెట్టేసుకునేదాన్ని కల్కిటాలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి మేము మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలు తెచ్చుకున్నాం అనమాట. ఆ విగ్రహాలకి పూజ చేయాలి అంటే మహానైవేద్యం పెట్టాలి అని చెప్పారు. సో, దానికోసం ఇంకా వంట కూడా రెడీ చేశానమాట. వంకాయ బఠానీ కర్రీ చేశాను, ముద్దపప్పు చేశాను, ఇంకా టమాటో పచ్చడి చేశాను. ముక్కల పులుసు అంటారు కదా, అది కన్ఫామ్గా వండాలంట, అది చేశాను. ఇంకా పులిహోర, ఇంకా పాలు కూడా పొంగించాను అనమాట. సో, ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ 4 తర్వాత 5 తర్వాతనే వచ్చిందని చెప్పారు పౌర్ణమి. సో, లేట్గానే స్టార్ట్ చేసామన్నమాట. పౌర్ణమి గడియల్లో చేసుకోవాలి పూజ అని చెప్పేసి. సో, ఇవైతే వంటలు సింపుల్గా నైవేద్యం, ఇంకా మహానైవేద్యం కోసం రైస్ అది కూడా పెట్టేశాను. అన్నీ కలిపి పెట్టేయచ్చు అని. సో, ఎలాగో చలిమిడి, వడపప్పు, పానకం ఇవన్నీ చేయాలి కదా! సో, అవి కూడా రెడీ చేసేసాను అనమాట. సో, ఇంక ఇప్పుడైతే మళ్ళీ చక్కగా రెడీ అయిపోయి పూజ దగ్గర రెడీ చేద్దాము అని అనుకున్నాను. ఇది నా ఎంగేజ్మెంట్కి అంజన్ వాళ్ళు పెడతారు కదా, ఆ శారీ అనమాట. ఈ శారీ నేను కట్టుకుని 7 ఇయర్స్ అవుతుంది. జస్ట్ నా ఎంగేజ్మెంట్లో కట్టుకున్నాను అంతే. మళ్ళీ ఇంకెప్పుడు కట్టుకోవడానికి అవ్వలేదనమాట. ఎందుకంటే ఇది హెవీ వర్క్ పట్టు శారీ, చాలా వెయిట్ ఉంటుంది. అది కాక ఈ వర్క్కి బ్యాక్ సైడ్ అంతా నేను నెట్ వేయించాను అనమాట. అప్పుడు వర్క్ పోకుండా ఉండడానికి, ఏమీ పట్టకుండా ఉండడానికి. సో, అందుకని చాలా బరువుగా ఉంటుంది. సో, ఇక్కడైతే పూజకి అంతా ఏర్పాటు చేసుకున్నాను. మీకు షార్ట్లో చెప్పాను కదా వెండి తులసమ్మ తెచ్చుకున్నానని. సో, వెండి తులసమ్మని ఇంకా వెంకటేశ్వర స్వామిని ఇలా పెట్టేసుకొని, అత్తయ్య ఇచ్చిన విగ్రహాలు కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, శివయ్య విగ్రహాలు అవి ఇచ్చారనమాట. అంటే చాలా జనరేషన్స్ నుంచి వస్తున్నాయంట వాళ్ళ దగ్గరికి. సో, ఇవన్నమాట. సో, అవన్నీ పెట్టి కూడా ఇంకా శివుడు పార్వతి ఫోటో మేము ఎప్పుడూ పెట్టుకుంటాము ఇంట్లో. అంటే మా ఇంట్లో అలా చేస్తారు. దానికోసం ఆ ఫోటో కూడా పెట్టి, ఇంకా విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురు ఉన్నది ఉంటే సో ఇంకా అది పెట్టేశాను. సో, ఇలా ప్రతిష్ఠిస్తాం కదా, కొంచెం బియ్యం వేసి అలా తులసమ్మ దగ్గర ఇదంతా రెడీ చేసేసుకున్నాను అనమాట. సో, పౌర్ణమి గడియలు కూడా వచ్చేసాయి. ఇంకా పూజ చేయటమే లేట్. కాకపోతే ఆ రోజు బాగా గాలి వస్తుంది అసలు. దీపం వెలిగిద్దామంటే అస్సలు అవ్వట్లేదనమాట. సో, అందుకని అంజని ఇలా సెట్టింగ్ చేస్తూ ఉన్నారు గాలి రాకుండా ఉండడానికి అని చెప్పేసి. ఈరోజే ఇంకా ఉసిరి దీపాలు వెలిగించాము. ఈరోజే 365 ఒత్తులు కూడా వెలిగించామన్నమాట. సో, నేనైతే పూజ స్టార్ట్ చేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. సో, దీని మీద బ్లౌజ్ కూడా పట్టట్లేదు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఈ శారీ మీద. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని.
సో అసలు శారీ కట్టుకొని చూద్దాం, బాగుంటే బ్లౌజ్ వర్క్ చేద్దామని చెప్పేసి కట్టుకున్నాను అనమాట. 7 ఇయర్స్ అయిపోయింది శారీ కట్టుకొని, కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందనమాట. సో ఇప్పుడు ఇంకా బాగుందనిపించింది కట్టుకుంటే. సో ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో అలాగే గణపతికి చేసి, తర్వాత విష్ణువుకి, శివయ్యకి, లక్ష్మీదేవికి పూజ చేసి అష్టోత్తరం చదివేసి, ఇంకా మనకి అష్టకాలు ఉంటాయి కదా అవన్నీ చదివేసుకున్న తర్వాత కార్తీక పురాణం కూడా ఆ రోజు చదివేసి, సో అప్పుడైతే ఒత్తులు వెలిగించి నైవేద్యం అయితే పెట్టాము. సో ఇక్కడ మీరు అదే చూస్తున్నారనమాట. ఆ శివయ్యవి మీకు, మాకు, మనందరికీ కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా మీకు, మాకు, మనందరికీ ఉండాలని ఆయన కృపా కటాక్షాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కార్తీక మాసం అయిపోయింది కదా, మీరందరూ కూడా బాగా చేసుకున్నారా? ఇవాళ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. 1 మంత్గా అంతా బ్యాక్ టు బ్యాక్ భలే హడావిడిగా అనిపిస్తుంది కార్తీక మాసం. అంటే బాగా ఎక్కువగా చేయకపోయినా ఊరికే నార్మల్గా మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టినా కూడా చాలా హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది. ఈసారి అంటూ కొంచెం తొందరగా అయిపోయిందేమో అనిపించింది, ఎందుకో తెలియదు మరి. సో నేను లక్కీగా నాకు 4 మండేస్ కుదిరినాయి అనమాట ఫాస్టింగ్ అంతా ఉండడానికి. సో ఇంకా పౌర్ణమికి కూడా ఉన్నాను. సో ఫాస్టింగ్ మెయిన్ కదా కార్తీక మాసంలో, దీపం పెట్టడానికి ఎంత విలువ ఉంటుందో ఫాస్టింగ్ చేయడానికి కూడా అంతే విలువ ఉంటుంది కదా. సో ఇక్కడ అంతా రెడీ చేసుకున్నాను. ఉసిరి దీపాలు కూడా ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. కొనుక్కొచ్చుకున్నాను ఆ రోజే. ఇంకా నాకు అరటి డప్పుల కోసం ట్రై చేశాను, కానీ చాలా రష్గా ఉంది బజార్ అంతా, ఇంకా నాకు దొరకలేదనమాట. నేను ఇంకా నెక్స్ట్ మండే ఏమో దొరికితే అప్పుడు వెలిగించాను. అయ్యో అరటి డప్పలు దొరకలేదు అని అనుకున్నాను. అదే ఏలూరులో ఉంటే నిమిషాల ప్రకారం తోటలో ఉంటే తెచ్చేస్తారు కదా, అలా అనుకున్నాను అనమాట. అమ్మే ఉంటారు, బట్ నాకు ఆ రష్లో వెళ్ళి చూసుకోవడానికి అట్లా అవ్వలేదన్నమాట. సో ఇంకా 365 కూడా ఒత్తులు మనం వెలిగించాలి కదా. సో చిన్న కర్పూరం ముక్క పెట్టేసి ముగ్గురికి 3 పెట్టేశాను. ఇంకా శ్రీకర్ వాళ్ళ నాన్న వెలిగించిన తర్వాత నేను వెలిగిద్దాము అని చెప్పి, యాక్చువల్గా యజమాని వెలిగించాలంటారు కదా ముందు, అందుకని. సో తను వెలిగించిన తర్వాత శ్రీకర్ని కూడా వెలిగించారు. ఇంకా శ్రీకర్ చెప్పాడు, నేను ఈ చిన్ని చిన్ని దీపాలు నాకు నచ్చినాయి, నేను వెలిగిస్తాను అని చెప్పి ఉసిరి దీపాలకి చెప్పాడనమాట. సో ఇంకా వాళ్ళ నాన్న సరే నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఇట్లా చేస్తున్నారు. యాక్చువల్గా నుంచుని వెలిగించాలి, బట్ వాడికి నుంచుంటే సెగ తగులుతుంది అని చెప్తున్నాడు అని చెప్పి కూర్చోబెట్టుకున్నారు. సో వాడికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట దేవుడు అంటే ఏంటి, అగరబత్తులు ఎలా వెలిగించాలి, దీపం ఎందుకు వెలిగిస్తారు అలాగా. సో భక్తి ఎక్కువే కంపారిటివ్లీ, మాతో పోలిస్తే శ్రీకి కొంచెం భక్తి ఎక్కువ. రీసెంట్గా రియలైజ్ అయ్యాం మేము ఆ విషయంలో. సో ఇంకా నైవేద్యం కూడా పెట్టేసి వాళ్ళు అయిన తర్వాత నేను కూడా నా ఒత్తులు వెలిగించేసి మళ్ళీ ఒక్కసారి హారతి అయితే ఇచ్చేసాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అసలు మర్చిపోకండి. అలాగే వీడియో చూసినప్పుడు మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక ఒక లైక్ ఇచ్చారు అంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట, వీడియో సజెస్ట్ చేస్తుంది. అప్పుడు నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. హైదరాబాద్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందండి. అసలు నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నాకు ఆ పౌర్ణమి రోజు వచ్చింది జలుబు, స్టిల్ ఇప్పటికీ తగ్గలేదనమాట. కాఫ్ సిరప్ వేసుకుంటున్నా, కోల్డ్ సిరప్ వేసుకుంటున్నా, యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నా కూడా అంత చల్లగా ఉంటుంది. సో మార్నింగ్ శ్రీని స్కూల్లో దించి వచ్చేసరికి ఆ గొంతు అంతా ముక్కు అట్లా అయిపోతుంది అనమాట, అంత చల్లగా ఉంటుంది. సో అన్ని ఏరియాస్లో ఉందో లేదో నాకు తెలీదు. సో మేమున్న ఏరియాలో మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో ఇంకా శ్రీకర్కి వాళ్ళ నాన్న అమ్మ కూడా 1, 2 వెలిగించాలి, అందరూ వెలిగించాలి కదా అని చెప్తే ఒకటి ఉసిరి దీపాలు అయితే ఉంచాడు. సో నేను ఇంకా 365 ఒత్తులు వెలిగించి ఇంకా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాను. ఈ క్లిప్ ఒకటి అటు ఇటు అయినట్టుంది. సో అదనమాట. సో పొద్దునుంచి అంత పని చేసి ఇంత పూజ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా. సో అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నా, వెలుగుతున్నప్పుడు తీసుకోవాలి 365 ఒత్తులు అని. సో ఇక్కడ ఇంట్లో వెలిగించే కన్నా ఏదైనా నదిలో కానీ అట్లా వెలిగిస్తే చక్కగా ఇంకా బాగుంటుంది. వాటర్లో కూడా దీపాలు వదలొచ్చు. బట్ ఏంటో ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు నాకు పెళ్ళైన తర్వాత. ఎప్పుడైనా ఇంట్లో వెలిగించడమే. శ్రీ పుట్టినప్పుడు మాత్రం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో డెలివరీ కోసం ఉన్నప్పుడు అప్పుడు మాత్రం నేను గుళ్ళో వెలిగించాను. బట్ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గరలో రేవు ఉండేదన్నమాట, కృష్ణానది ఉండేది. సో ఆ నదికి వెళ్ళి వెలిగించే వాళ్ళం అనమాట. జస్ట్ వాళ్ళకి 10 to 15 minutes జర్నీ ఉండేది. సో మార్నింగ్ వెళ్ళి స్నానం అక్కడే చేసేసి దీపాలు వెలిగించి వచ్చేవాళ్ళం.
సో అప్పుడంటే ఇంత ఫాస్టింగ్లు ఇవన్నీ తెలియవు కానీ బట్ స్నానం చేస్తున్నాం వాటర్లో అని, దీపాలు వెలిగించాలి, వాటర్లో దీపాలు వదలాలి అని. సో ఇక్కడ పౌర్ణమి రోజు మాకేం చెప్తారంటే వెండి గ్లాస్లో కొన్ని పాలు పోసి దేవుడికి నైవేద్యం పెట్టి అవి తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది అని చెప్పి. సో నాకు అక్కడ చంద్రుడి కిరణాలు రాలేదనమాట ఎంత ట్రై చేసినా. సో అందుకని ఇక్కడ గేట్ దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఇదైతే ప్రసాదం అనమాట దేవుడి దగ్గర పెట్టింది. సో ఇంకా నేను అంజన్ ఇద్దరు కూర్చున్నాము. చెప్పాలంటే ఈసారి అంజన్ కూడా ఏం తినలేదు. సరే సాయంత్రం తిందాంలే అని. సో తనకు తెలియకుండానే తను కూడా ఫాస్టింగ్ ఉన్నాడనమాట. సో సరే అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు షేర్ చేసుకొని మేము తినేద్దాం అనేసి అనుకున్నాం. శ్రీని అడిగితే కొంచెం వెయిట్ చేస్తా అన్నాడు. ఇంకా సరే అని చెప్పి నేను అంజన్ తినడం అయితే స్టార్ట్ చేసాము. ముందుగా అయితే నైవేద్యం షేర్ చేసుకుని తర్వాత మిగతా డిన్నర్ అంతా వడ్డించుకున్నాం అనమాట. సో ఇట్లా ఆవు పాలు వెండి గిన్నెలో పోసి అవి పడాలన్నమాట చంద్రకిరణాలు పాల మీద. అవి దండం పెట్టుకొని ఆయనకి నైవేద్యంగా సమర్పించి మనమైతే తాగాలి. థ్యాంక్ యూ సో మచ్.